రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆశించిన మేర ఉత్పత్తులు పెరుగుతున్నాయని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ నుంచి రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయని, భవిష్యత్తులో మరింత పురోగతి సాధిస్తామని ఆకాంక్షించారు. టీవర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్లో రక్షణ ఉత్పత్తుల పరిశోధనల సంస్థలు, అంకుర పరిశ్రమలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వాటిని మంత్రి శ్రీధర్ బాబు సహా రక్షణ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నామని తెలిపారు. డిఫెన్స్ సంబంధించి ఇట్లాంటి కాంక్లేవ్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ, ఉదాహరణకు చూస్తూ ఉన్నాం ఆ విధమైన డ్రోన్స్, ఆ విధమైన చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పరికరాలకు సంబంధించి కానీ, మొన్న పాకిస్తాన్ యుద్ధంలో ఉపయోగించిన పరికరాలు కూడా ఈరోజు ఇక్కడ తయారు చేస్తూ ఉన్నామంటే యువ శాస్త్రవేత్తలు, యువ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎదిగి దేశంలో మొత్తంలోనే ఇక్కడ డిఫెన్స్కు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్న కృషి, ఇదే విధమైన ప్రయత్నం చేస్తున్న ఎవరికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుంది.